ఉద్యమకారులు ఇక్కడ జగిత్యాల నుండి మొదలుపెడితే రాష్ట్ర స్థాయిలో కూడా ఖచ్చితంగా ఆక్షేపిస్తారు. మొదటి నుంచి ఉద్యమకారుడైన హరీష్ రావు గారు డెఫినెట్గా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే హరీష్ రావు గారు లేని సభ ఏనాడు లేదు. కేసీఆర్ జీవన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని విమర్శించినంత ఇంకెవరైనా విమర్శించారా? అదేవిధంగా తెలంగాణ కూడా అవసరం లేదు, అభివృద్ధి అయితే చాలన్న వ్యక్తి. అందుకోసం తప్పకుండా నాకు అనిపిస్తుంది, నాకున్న సమాచారం హరీష్ రావు గారికి ఇష్టం ఉండదని. దాంతోపాటుగా గతంలో చాలా రోజులు కూడా మనం వింటున్నాం మీ మీడియా ద్వారా వివిధ మార్గాల ద్వారా హరీష్ రావు గారు బీజేపీలోకి పోతారట, కానీ కేసీఆర్ మంచిగా ఉన్న రోజులు ఆగుతారని. పరిస్థితులు మారుతుంటే మరి ఈరోజు ఇంత పెద్ద సభ జరుగుతుంటే వారు ఢిల్లీకి వెళ్తే మరి సమాచారం వస్తుంది వారికి ఇష్టం లేకనే పోతున్నారు, బీజేపీ నాయకులు కలవడానికి పోతున్నారని, కొంతమంది ఎమ్మెల్యేలు వారిని బుజ్జగిస్తున్నారని. అదేవిధంగా కొంతమంది ఉద్యమకారులు గతంలో మంత్రిగా పనిచేసిన వాళ్ళు నాకు కూడా ఒక దగ్గర కలిసి ఒక మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎక్కడ కలిస్తే అక్కడ ఐరన్ లెగ్ ఉన్నట్టే. ఆనాడు టీడీపీలో ఉంటే ఎన్టీ రామారావు దించేసాడు, భాస్కర్ రావు తోటి పోతే అది పోయింది, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు ఓడిపోయిండు, చొక్కారావు గారి ద్వారా వచ్చి చొక్కారావు గారి నామినేషన్కే పోలేదు. ఈ రకంగా ఎక్కడ పోతే అక్కడ వాదే నడవాలని చెప్పి ఒక వితండవాదం, ఒక ఫ్యాక్షన్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ ఉంటుందని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మరి మీరు కూడా చూసిరు, నేను గౌరవ ముఖ్యమంత్రితో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే నన్ను నరికేస్తా అనడం, ఇంకా నన్ను విమర్శించడం, మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారిని విమర్శించడం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీకి అరిచినట్టు మాట్లాడడం, ఇవన్నీ కూడా మీరు చూసిరు. సో కాబట్టి సహజంగా అలాంటి టీఆర్ఎస్ వ్యతిరేకి ఉద్యమ వ్యతిరేకైన జీవన్ రెడ్డి గారిని, కేసీఆర్ గారిని ఉరిదీయాలన్న జీవన్ రెడ్డి గారిని, కేటీఆర్ను లోఫర్ అన్న జీవన్ రెడ్డి గారిని, కవితమ్మ బయటకు వస్తే బతుకమ్మ మీద విసికి సీసా పెడతామన్న జీవన్ రెడ్డి గారిని బీఆర్ఎస్లో తీసుకుంటే ఉద్యమకారులు కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో యాక్సెప్ట్ చేస్తారు.